హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూడబోయే ఒక బిగ్గెస్ట్ ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్. ఒక సింగిల్ ప్రాజెక్ట్లోనే ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్ అండి. విల్లాస్ కూడా ఇస్తున్నారు. 50% విల్లాస్, 50% ఓపెన్ ప్లాట్స్. మన విజయవాడ సిటీలో ఈజ్ ద ఫస్ట్ సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్లో ఇలాంటి డెవలప్మెంట్స్ అనేది, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఫస్ట్ టైం జరుగుతుందండి వెంచర్లో. ఇది యాక్చువల్లీ టోటల్ ల్యాండ్ వచ్చేసి 15 ఎకరాలు సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్ అండి. మొత్తం కూడా కంప్లీట్గా సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్. మీరు చూసే ఈ జెండాలు అన్నీ కూడా హద్దులు వస్తాయండి మనకి ఈ ప్రాజెక్ట్కి. 15 ఎకరాస్ సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచరు. ఇది ఫేజ్ 1 కింద ఓపెన్ చేశారండి ఈ 15 ఎకరాలు కూడా. సో నెక్స్ట్ ఫేజ్ 2 కింద ఇంకో 20 ఎకరాస్ కూడా డిజైన్ చేస్తున్నారు. సో ఇది మనకి లొకేషన్ వచ్చేసి గన్నవరం నుంచి, అంటే విజయవాడ నుంచి గన్నవరం వచ్చే రోడ్డు మధ్యలో కేసరపల్లి విలేజ్ ఉంటుందండి. సో ఆ కేసరపల్లి నుంచి ముస్తాబాద్ వెళ్ళే రోడ్డులో ఈ వెంచర్ అనేది రావడం జరిగింది. సో కేసరపల్లి నుంచి ముస్తాబాద్ రోడ్లో ఎస్ఎల్ఏ రాజు ఉల్లాస్ కానీ, అట్లా శాంసంగ్ గోడమ్స్ కానీ, శ్రీరాములది కంపెనీ కానీ, సో చాలా మంచి ప్రాజెక్ట్స్ అయితే ఈ రోడ్లో ఉన్నాయండి. డైరెక్ట్ రోడ్డు ఫేసింగే మనకి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ కేసరపల్లి నుంచి ముస్తాబాద్ వెళ్ళే రోడ్ అండి. ఆ బోర్డ్స్ కనపడుతున్నాయి కదండి, అవి వచ్చేసి మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఇచ్చినటువంటి బ్యానర్స్ అండి అవన్నీ కూడా. మనం ఈ రోడ్డు స్ట్రైట్ గా, ఈ రోడ్డు చూస్తున్నారు కదా, కనిపించేది కేసరపల్లిలో ఇచ్చినటువంటి అపార్ట్మెంట్స్ అండి. చాలా దగ్గర కేసరపల్లి సెంటర్ కి ఎగ్జాక్ట్ గా 4 km డిస్టెన్స్ లో ఉంటుంది ఇది. ఇటు ముస్తాబాద్ నుంచి డైరెక్ట్ మనం రామరపాడు రింగు విజయవాడకి కరెక్ట్ గా ఒక 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి ప్రాజెక్టు. ఇటు డైరెక్ట్ గా ఈ కంపెనీ కనిపించేది శాంసంగ్ గోడమ్ అండి. ఈ శాంసంగ్ గోడమ్ నుంచి ఎగ్జాక్ట్ గా మన నెడమనూరుకి డైరెక్ట్ 80 feet రోడ్ ఉందండి. ఆ 80 feet రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉందండి. 1 year లో ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ అవుతాయి. ఆ వర్క్లు స్టార్ట్ అయితే నెడమనూరు విలేజ్ కి ఎగ్జాక్ట్ గా 3 km డిస్టెన్స్ లో వస్తుంది. అంటే ఏలూరు రోడ్డు నెడమనూరు దగ్గరకి 3 km డిస్టెన్స్ లో ఉంటామండి. ఒక మంచి మిడ్ సిటీలో ఉన్నటువంటి మంచి ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే నియర్లీ ఒక 5 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ విల్లా ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ ఎంట్రన్స్ లోనే ఇచ్చారండి. మొత్తం ఒక 70 విల్లా ప్రాజెక్ట్ ఉందండి. ఆ విల్లా ప్రాజెక్ట్ 70 విల్లా ప్రాజెక్టులో కూడా 190 గజాల నుంచి పైకి ఇచ్చారండి విల్లా ప్రాజెక్ట్. ఒక్కొక్కటి 3 bedroom వస్తుందండి. డూప్లెక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్. ఒక్కొక్క విల్లాకి 2500 SFT వస్తుంది. ఒక్కొక్క హౌస్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 1,10,00,000 పెట్టారండి. సో ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ కూడా ఓపెన్ ప్లాట్లు వస్తాయండి. ఈ ఓపెన్ ప్లాటింగ్ వచ్చి కాస్ట్ కూడా చాలా తక్కువ పెట్టారండి. అది మాట్లాడదామండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ క్లారిటీగా ఇస్తాము. దీంట్లో ఇచ్చే డెవలప్మెంట్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ థియేటర్, జిమ్, ఫంక్షన్ హాల్స్, చాలా సూపర్ మార్కెట్స్ చాలా ఇస్తున్నారండి. ఒక 2 రోడ్డు ఫేసింగ్ అయితే 2 కమర్షియల్ బిల్డింగ్లు కూడా ప్లాన్ లో ఇవ్వడం జరిగింది. ఆ మెయిన్ రోడ్డు ఫేసింగ్ 2 కమర్షియల్ బిల్డింగ్లు కూడా ఇవ్వడం ప్లాన్ లో జరిగిందండి. ఆ బైక్ వెళ్ళేది కేసరపల్లి టు ముస్తాబాద్ రోడ్ అండి, మెయిన్ రోడ్ అది. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ వచ్చినటువంటి సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్ అండి. చక్కగా చూస్తున్నారు. ఇది సావారగూడెం అండి. కనిపించే హౌసెస్ అన్ని కూడా సావారగూడెం విలేజ్ అండి. ఇదన్నీ కూడా ఈ కనిపించే హౌసెస్ అన్ని కూడా సావారగూడెం విలేజ్. మీకు పెన్నమనేని హాస్పిటల్ గన్నవరం ఎగ్జాక్ట్ గా 7 కిలోమీటర్లు వస్తుందండి. ఇక్కడ నుంచి మేళా టవర్స్, ఐటీ టవర్స్ అవన్నీ కూడా 6-5 km డిస్టెన్స్ లో ఉంటాయి మొత్తం కూడా. మీకు విజయవాడ బస్ స్టాండ్ కి ఎగ్జాక్ట్ గా 15 కిలోమీటర్ డిస్టెన్స్, రైల్వే స్టేషన్ కానీ అన్ని కూడా. మీకు విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే రోడ్డుకి ఎగ్జాక్ట్ గా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి. సో మంచి లొకేషన్ లో విల్లా ప్రాజెక్ట్ అండ్ ఓపెన్ ప్లాట్లు ఇవ్వడం ఫస్ట్ వెంచర్ అండి ఇది. సో మంచి లొకేషన్ లో ఉన్నటువంటి సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్ అండి. గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎగ్జాక్ట్ గా 4 km డిస్టెన్స్ లో ఉంటుందండి వెంచర్ నుంచి దగ్గరికి. సో మంచి ప్రాజెక్ట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఎందుకంటే విజయవాడ సిటీలో ఆల్రెడీ ఆల్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ అమరావతి వర్క్లన్నీ స్టార్ట్ అయ్యి
వర్కులు కూడా జరుగుతున్నాయండి. ఇది మనకి న్యూ వెంచర్ అండి, స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ₹1 అనేది చూసి మాట్లాడుకోవచ్చు. ఫ్యూచర్ లో కూడా మంచి ఇండస్ట్రియల్ జోన్ కాబోతుంది. ఏరియా మొత్తం కూడా చాలా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి కస్టమర్ కూడా వీడియో చూసే ప్రతి కస్టమర్ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా త్వరపడండి, ముందుకు రండి.